డాక్టర్ గారు బామ్మగారిని టెస్ట్ చేసి మందులు రాసిచ్చారు. బామ్మగారు, మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, ఏమీ ఆలోచించద్దు, హాయిగా రెస్ట్ తీసుకుంటే ఒక్క రోజులో మీరు మామూలుగా అయిపోతారు. ఇంతమంది కొడుకులు మీ చుట్టూ ఉండి మీ బాగోగులు ఎలా చూస్తున్నారో చూడండి అన్నాడు. మందులు ఎలా వాడాలో పక్క వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఏరా, నాకు టీవీ ఆన్ చెయ్యరా, ప్రశాంతంగా సినిమా చూస్తా అన్నది. కొడుకు మందులు ఇచ్చి టీవీ ఆన్ చేసి రిమోట్ అవుట్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు. టీవీ ఆన్ చేసేసరికి ఆరోగ్య కార్యక్రమం వస్తుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారం, ఇప్పుడు డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమం అంటూ వస్తోంది. డాక్టర్ గారు, అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి, కాస్త మా ప్రేక్షకులకి చెప్పండి. అవునమ్మా, చిన్న వయసులో వస్తే చటుక్కున తగ్గించుకోవచ్చు, అదే పెద్ద వయసు వారికి అయితే చాలా కష్టమైపోతుంది, అసలు తగ్గడం లేదు, అవి మొండి రోగాలుగా అయ్యి. నేను ఈ ప్రోగ్రాం చూడను అని వేరే ఛానల్ తిప్పేసింది బామ్మ. ఇంతలో పెద్దగా టీవీలోంచి సౌండ్. అయ్యో బామ్మ, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా, ఇంకా నీ వయసు 104 కదే బామ్మ, 20 ఏళ్ళ నుండి వస్తున్న కోడల్ని పీకుతా సీరియల్ కంప్లీట్ అవ్వకుండానే పోయావా, అయ్యో 30 ఏళ్ళ నుంచి ప్రసారం అవుతున్న కొడుకుని కుక్కలు బాగా చేస్తా సీరియల్ ఎండింగ్ చూడకుండానే చచ్చావా బామ్మో బామ్మ. అయ్యో బాబు, ఇది సీరియలా సినిమానా, బాబు అయిపోతున్నా, ఇది వద్దునే వద్దు అంటూ ఛానల్ మార్చేసింది. సినిమా వస్తుంది, చూద్దాం అని చూస్తోంది. బామ్మగారండి, పాపం తలనొప్పిగా ఉందని పక్కన అంజన మాత్రం వేసేసుకుంది, అంటే వైకుంఠ యాత్ర చేసేసింది అంటే ఏడుపు. సినిమాలు కూడా బామ్మల మీదే, అది కూడా ఏడుపులు, నాకు వద్దు, హాయిగా వార్తలు పెట్టుకుంటా. బామ్మగారు ఇంట్లో ఒక్కతే ఉందని తెలుసుకున్న దుండగుడు నేరుగా కిటికీలోంచి మెల్లగా లోపలికి ఎంటర్ అయ్యాడు. బామ్మని కత్తితో టక్కుమని పొడిచేశాడు. పొడిచి అమ్మో వీడి మొహం మండ, ఇవేం మాట్లాడరా, వాళ్ళు చెబుతుంటే నన్నే చేస్తున్నట్టుంది, వేరే ఛానల్ పెడతా. బామ్మగారు పూలు కోయడానికి పెరట్లోకి వెళ్ళింది. పాపం అదే ఆఖరి రోజుని ఆవిడికి తెరవలేదు. రావోయ్, ఈ ఛానల్ వద్దు అంటూ మరోజు పెట్టింది. వద్దంటున్నా వినకుండా బామ్మగారు, నేను వెంకటేశ్వరుని చూస్తాను అంతే, మీరెవరూ రావకపోయినా పర్వాలేదు అంటూ రైలెక్కేసింది. పాపం అదే ఆఖరి జర్నీ ఆవిడికి అవుతుందన్న విషయము ఆవిడికి తెరవదు. నాకు వద్దనే వద్దు ఈ న్యూస్ ఛానల్స్, అన్ని పామలు బామ్మ చావులు, భక్తి ఛానల్ పెట్టుకుంటా, మనసు హాయిగా ఉంటుంది. పెట్టంగానే పుట్టిన మనిషి గిట్టక మానడు, గిట్టిన మనిషి పుట్టక మానడు, చావు బతుకులన్నీ దేవుడి చేతుల్లోనే ఉంటాయి. అనన్యా చింతయంతో ఓరి నాయనో, ఈ ఛానళ్ళన్నీ వీటి మీద సాగుతున్నాయి అంటే నాకు టీవీ వదనే వద్దు, ఆపేసేసి హాయిగా పడుకుంటా అని ఆపేసింది బామ్మ.